మంగళగిరి రైతు బజార్లో ఏఎంసీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏఎంసీ చైర్మన్ జవాది కిరణ్ చంద్ ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ వై భాగ్యరాజు, యార్డ్ కార్యదర్శి ప్రభారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మన మంగళగిరి మార్కెట్ యార్డ్లోని రైతు బజార్లో వాటర్ ప్లాంటు మరియు పబ్లిక్ టాయిలెట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ నిధులు రైతు బజార్ నిధుల నుంచి ఒక 8 లక్షల రూపాయలతో ఈ రెండు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రైతు బజార్కి వచ్చే కస్టమర్సు పబ్లిక్ ఇక్కడికి వచ్చినప్పుడు టాయిలెట్స్ లేక వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన మార్కెట్ యార్డు దృష్టికి అలాగే రైతు బజారి దృష్టికి రావటం, ఎమ్మటే మనందరం అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, వారు ఎమ్మటే ఈ నిధుల్ని శాంక్షన్ చేయటం, ఈ కట్టడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే కస్టమర్లు కొనుక్కోవడానికి, కూరగాయలు కొనుక్కోవడానికి, సరుకులు కొనుక్కోవడానికి ఎంతోమంది రోజు కొన్ని వందల మంది వస్తున్నారు. వారు వచ్చినప్పుడు ఇక్కడ కూరగాయలు ముఖ్యంగా చెప్పాలంటే ఆడవారు ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారు. మహిళలు వారికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈరోజు ఓపెన్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మంగళగిరి మార్కెట్ యార్డ్లో ఉన్న రైతు బజార్ నందు ఈరోజు ఆర్ఓ ప్లాంటు అలాగే రైతు బజార్ నిధులతో దాదాపుగా 8 లక్షల రూపాయల నిధులతో ఈరోజు ఆర్ఓ ప్లాంటు పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతు బజార్కి రోజు ఎన్నో వందల మంది వస్తూ ఉంటారు. ముఖ్యంగా లేడీసు వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లం తీర్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి అది మన మార్కెట్ యార్డు ఈవో దృష్టికి తీసుకురావడం తద్వారా మా మార్కెట్ యార్డు చైర్మన్ గారు అయిన జవాది కిరణ్ చంద్ గారి దృష్టికి, సెక్రటరీ గారి దృష్టికి తడువుగా ఎమ్మటే 8 లక్షల రూపాయల నిధులతో రైతు బజార్ సంబంధించిన నిధులతో పబ్లిక్ టాయిలెట్స్ ప్లస్ ఆర్ఓ ప్లాంటు నిర్మించి ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం మా చైర్మన్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే పబ్లిక్ కూడా గమనించాలి, రైతు బజార్కి ఇంకా ఎక్కువ పబ్లిక్ వచ్చి రైతు బజార్ డెవలప్ అయ్యేటట్టు, ఇంకా ఎక్కువ షాపులు నిర్మించుకునేటట్టు చేయవలసిందిగా పబ్లిక్ని కోరటం జరుగుతుంది. అలాగే ఆర్ఓ ప్లాంట్ను కూడా సక్రమంగా వినియోగించుకొని ఈ పబ్లిక్ టాయిలెట్స్ కూడా వారి యొక్క మెయింటెనెన్స్ కరెక్ట్గా నిర్వహించుకునే విధంగా చేసుకోవాలని కోరుచున్నాను. ఈరోజు చాలా మంచి రోజు అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఓపెనింగ్కి వచ్చిన మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు జవాజీ కిరణ్ చంద్ గారికి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ ప్రభారాణి గారికి, అసిస్టెంట్ సెక్రటరీ గారు, వైస్ చైర్మన్ గారికి, అందరికీ, రైతు బజార్లో రైతులకి, స్టాల్స్ వారు అందరికీ, ప్రెస్ వారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు సార్. ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను సార్, మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు. సార్, ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేతుల మీదుగా మా సార్ చైర్మన్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయటం వల్ల రైతు బజార్కి వచ్చిన స్టాల్స్ వారు కూడా టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. గతంలో ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ కానివ్వండి, వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వాళ్ళ ఓపెనింగ్ చేయడం చాలా గొప్ప విషయం అండి. ఎండలు 44 డిగ్రీలు 40 డిగ్రీలు వస్తున్న సమయంలో ఈ ఆర్ఓ ప్లాంట్ ఓపెన్ చేయటం చాలా మంచి శుభ పరిణామం అండి. వచ్చిన జనాలందరూ కస్టమర్లు కానివ్వండి, స్టాల్స్ వారు కానివ్వండి, ఈ ఆర్ఓ ప్లాంట్ని టాయిలెట్స్ని ఉపయోగించుకొని ఇంకా రైతు బజార్ని ఇంకా అభివృద్ధి పదంగా నడపాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను సార్. మేము అడగ ముందులే నోట్లోంచి మాట రాగానే మాకు అన్నీ అరేంజ్ చేశారు. చాలా ధన్యవాదాలు. రైతు మార్కెట్ ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. రైతు బజార్లో టాయిలెట్ లేక మంచినీళ్ళు వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. రైతు బజార్కి మాత్రం చాలా మేలు చేశారు సెక్రటరీ గారు, చైర్మన్ గారు, వాళ్ళందరూ ఈ రైతు బజార్ని ఇంకా అభివృద్ధి చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నానండి. ఇంకా కావాలంటే ఇంకేదన్నా కావాలంటే రైతు బజార్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము నిల్చోగలిగాము. మా కార్డు లేక రైతు బజార్కి ఇబ్బంది పడుతున్నాం. అందరు బాగా ఇప్పుడు అంత ముందు కంటే ఇప్పుడు రైతు బజార్ ఎక్కువ పెరిగింది. ఇంకా దాని గురించి ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం.